మానవ శరీరంలో మూత్రపిండాల పాత్ర అమోఘమైంది. శరీరంలోని విష పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా ఇవి బయటకు పంపిస్తాయి. ఎంజైమ్స్, హార్మోన్ల విడుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో మూత్రపిండంలో 12 లక్షల వరకు ఫిల్టర్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని వడపోసి అందులోని వ్యర్థాలను తొలగిస్తాయి. దీంతో మూత్రం ద్వారా కొంత ప్రోటీన్ కూడా బయటకు వెళ్తుంది. ఇది ఎక్కువగా వెళ్తే వ్యాధికి గురవుతారని వైద్యులు చెప్తున్నారు. ప్రోటీన్ ఎక్కువ మోతాదులో బయటకు వెళ్ళినప్పుడు కిడ్నీలు వ్యాధికి గురవుతాయని, దీంతో కిడ్నీలు దెబ్బతింటాయని చెప్తున్నారు. సాధారణంగా ప్రతి మనిషికి 20 నుండి 50 మిల్లీగ్రాముల ప్రోటీన్ మూత్రంలో వెళ్ళిపోవడం సాధ్యమే. అయినప్పటికీ 1 గ్రామ్ లేదా అంతకంటే ఎక్కువ వెళ్ళిపోతే మూత్రం సదరు రోగికి కిడ్నీ సమస్యలు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం అత్యాధునిక ఔషధాలు, సమర్థమైన వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలోని సూక్ష్మమైన రక్తనాళికల సముదాయాన్నే ఫిల్టర్స్ అని అంటారు. ఒక్కో కిడ్నీలో 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఫిల్టర్స్ ఉంటాయి. అయితే బరువు తక్కువగా పుట్టిన బిడ్డల్లో ఇవి తక్కువగా ఉంటాయని, బరువు పెరుగుతున్న కొద్దీ క్రమంగా ఇవి పెరుగుతాయని అన్నారు. ఏదైనా కారణం వల్ల ఈ ఫిల్టర్లు దెబ్బతింటే మూత్రం ద్వారా ఎక్కువ మోతాదులో ప్రోటీన్ బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. 3 గ్రాములకు మించి ప్రోటీన్ విడుదలైనప్పుడు దాన్ని నెట్రోఫిక్ సిండ్రోమ్ అంటారు. ఇది అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా రావచ్చు. రక్తంలో ప్రోటీన్ అనేది చాలా అవసరం. అయితే ఇది మూత్రం ద్వారా అధిక మోతాదులో వెళ్ళిపోతే కిడ్నీలు విఫలం అవుతాయంటున్నారు. వ్యాధి లక్షణాలు తొలి దశలో తెలియవంటున్నారు. కాళ్లవాపు, ముఖం వాపు, బీపీ పెరగడం, మూత్రంలో రక్తం పోవడం వంటి లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు అని నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు వంశపారంపర్యం, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్లు, రోగనిరోధక శక్తి సంబంధ వ్యాధులు, పెయిన్ కిల్లర్ కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకే ప్రమాదముందని వైద్యులు చెప్తున్నారు.